వరకు మా ఫౌండేషన్ లో నేర్చుకున్నంత వరకే మదర్ ఫౌండేషన్. డైలీ 11 నుంచి 1 గంటలకు 1 నుంచి 3 గంటలకు ఇట్లా బ్యాచ్లు నడుస్తాయి. అప్పటి వరకు మేము అక్కజల్లలాగా ఉంటాం. తర్వాత వాళ్ళ ఇష్టం. కాబట్టి నేనేంటంటే ప్రభుత్వంలో భాగమైనప్పటికీ మాకు ఒక ఆశ అన్నమాట. ఒక్కటే నర్సయ్య తాత, నేను కోరుకునేది, నేను ఆశించేది, నా జీవితంలో నీకేమన్నా ఎక్కువ కావాలమ్మా అంటే నాకు కావాల్సిన ఒక్క కుట్టు మిషన్ వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. ఒక్క ఒంటరి మహిళకు ఒక్క కుట్టు మిషన్ ఇస్తే బాగుంటది ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే దాతల ద్వారా అయితే కొంతమందికి ఇవ్వగలుగుతున్నాము. ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు ఉపాధి చూపించి మనం ఒక కుట్టు మిషన్ ఇచ్చినాం అనుకోండి, వారు ఉద్యోగాల కోసం ఎదురు చూడరు, ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కూడా ఆలోచించరు. అలా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ అనేక కార్యక్రమాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూస్తారో, ఎవరు మాకు చేయూతను అందిస్తారో, ఏమొస్తుందో అనేది ఒక ఆశతోని ఇలా మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళకు ఒక సర్టిఫికెట్ల కార్యక్రమమే కానివ్వండి. ఫౌండేషన్ లో కూడా బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ బీసీ మహిళా గర్జన అనేది మదర్ ఫౌండేషన్ ఆధారంలో కూడా పెట్టడం జరిగింది. కులాలని నేను ఎప్పుడు అంటే కులాలని నేను డివైడ్ చేయను. అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మహిళలు అంటారు, ఆకాశంలో సగం అంటున్నాం మాది అమ్మ. ఒకసారి మా బీసీల తరఫున, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మరి బీసీలో కూడా అత్యధికంగా ఉన్నారు కదా అనేది మాకు ఒక ఆలోచన కలిగించింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనార్టీ సోదరులకు సోదరీమణులకు కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? మనం ఒక గొంతు అయ్యి మనం వినతి పత్రం ఇచ్చి సామరస్యంగా గవర్నమెంట్ అడిగితే బాగుంటుందన్న ఒక నినాదంతోనే అందరిని ఒక ఏకతాటి మీద గ్రామానికి 5 మంది చొప్పున తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల దాదాపుగా ఒక 4-5 వేల మంది పాల్గొన్నారు. సో మేము చేసే కార్యక్రమానికి వాస్తవానికి ఏ పార్టీ కూడా మమ్మల్ని విమర్శించలేదు. ఒక చేసిన ఒక మంచి కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిజంగా కూడా బీసీలకు చేయాలనే ఆలోచనతో ముందుకుంది కాబట్టి మాకేం వద్దు, పెద్ద మాకు ఉచితాలు అసలు అవసరం లేదు. ఒక్క ఉపాధి ఒక్క కుట్టు మిషన్ ఇవ్వండి అంటారు. ఒక కుట్టు మిషన్ అనగానే మీరు చూడండి తాత, ఒక మహిళను మీరు చాలా సందర్భాలలో వాళ్ళతో మీరు మాట్లాడారు, మాకు సంబంధం లేకుండానే మీరు బయట వెళ్లి వాళ్ళతో ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళతో పలకరించారు. కుట్టు మిషన్ అనగానే వాళ్ళ ముఖంలో ఆనందం చూసిరా మీరు? అవునవునవునవును. మీరు 10,000 కాదు 50,000 ఇచ్చినా అంత ఆనందం ఉండదు. ఒక మహిళకి ఏమైతుందంటే నా ప్రాపర్టీ అది, ఈ కుట్టు మిషన్ నా బతుకు తెరువు, ఈ కుట్టు మిషన్ నాకు ఒక ఉపాధిని చూపిస్తుంది, ఈ కుట్టు మిషన్ నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేసుకోగలుగుతాను, నాది నేను బతకగలుగుతున్నా నేను నమ్మకం ఒక కుట్టు మిషన్. ఒక ఓదార్పే మదర్ ఫౌండేషన్. ఈ మదర్ ఫౌండేషన్ లో పుట్టిందే సంధ్యక్క. ఒక చిన్నతనంలో నేను ఈ ఫౌండేషన్ ఒక ఆలోచన కార్యక్రమం రావడం, నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయడము, ఒక ఆ భాగంగానే జనాలను చూడడము, భర్తను కోల్పోయిన మహిళలను చూడము కొంచెం బాధ అనిపించి మనం ఏదో ఒకటి చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ తో మదర్ ఫౌండేషన్ స్థాపించి ముందుకెళ్ళాం. ఇక రాజకీయాలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. నిజంగా కూడా ఈ తెలంగాణ ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడున్న నేపథ్యంలో ప్రతి మహిళ ఎక్కడికన్నా మీటింగ్లకు రావాలంటే ప్రతి ఏ పార్టీ అయినా సరే 200-300 ఆశిస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. కానీ మా మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళ సద్దులు వాళ్ళు కట్టుకొని రావడం అనేది అది అందరితో అయ్యే విషయం కాదు. సో అంటే నేను గొప్ప నేను చెప్పట్లేదు, అంటే మీ మోటివేషన్ చేసే విధానం, తల్లిదండ్రుల పెంపకం పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుందో మదర్ ఫౌండేషన్ పెంపకం కూడా సందెక్కగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకి చెప్తానన్నమాట. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వీళ్ళని పోటీ చేయమని చెప్తున్నా, ఎంపీటీసీ ఎలక్షన్ లో పోటీ చేయమని చెప్తున్నా. మనం రాజకీయాలని ఎందుకు చేయలేము, మనం కూడా ముందుకెళ్ళాలి, మన ఊరు బాగుండాలి అనే నినాదంతోనే మదర్ ఫౌండేషన్ ప్రతి సర్పంచ్ కి ఒకవేళ నామినేషన్ వేస్తే 10,000 రూపాయలు కూడా సంస్థ నుంచి ఇస్తాము, ముందుకు పంపిస్తాము, మీకు నేను ఉంటా తోడుగా అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం నింపడం. కొంతమందికి ఇష్టం ఉంటది కదా రిజర్వేషన్ పరంగా అవకాశం వచ్చినప్పుడు నిలబడండి, మీ వెనక ఒక ఫౌండేషన్ ఉంటది, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహించడం. రోజు సామాజిక మాధ్యమాల ద్వారా వారందరూ కూడా సంధ్యక్క రోజు వాయిస్ పెడుతుంటది, కార్యక్రమాల గురించి వివరిస్తుంటది. సమస్య ఏమైనా ఉన్నా కూడా కోఆర్డినేటర్స్ ఉంటారు, టీచర్లు ఉంటారు. ఎక్కడ కూడా మనం ఎవరి దగ్గర ఇప్పటి వరకు ఏం ఫండ్స్ లక్షల కోట్లు ఎవరిని అడగలేదు. మీరు ఏది ఇచ్చినా కూడా ఒక కుట్టు మిషన్ ద్వారా మీరు కుట్టు మిషన్ ఇవ్వండి, డబ్బులు అవసరం లేదనే ప్రతి వేదిక ద్వారా చెప్తా. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చాలా సందర్భాలలో నీకేం కావాలమ్మని చాలా సందర్భాలలో పిసిసి గారు అడిగినా కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారన్నా, కిరణ్ అన్నకు కానివ్వండి,
ఇక్కడ వీర్ల ఇళ్ళకి కానివ్వండి, ఎందుకంటే మా ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు భువనగిరి పార్లమెంట్ లో 60,000 మందికి శిక్షణ ఇవ్వడం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా ప్రోత్సహించారు, వేముల వీరేశమన్న గారు ప్రోత్సహించారు, భువనగిరి అనిల్ అన్న కూడా అన్నాడు ఎప్పుడు ఏ టైం ఉన్నా నువ్వు చెప్పు సంధ్యక్క మేము మీకున్నామని. భువనగిరిలో కూడా 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఇబ్రాహీంపట్నం మల్లన్నతో ఇంకా మంచి సంబంధాలు. మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన 2003లో ఆయన 2006లో అన్నతోని మంచి సంబంధాలు. పిఎన్టీ కాలనీ అప్పుడు మలక్పేట విడిపోలేదు, అన్ని భాగాలైన ఇప్పుడు ఎల్బీ నగర్, కానీ అప్పుడు మలక్పేట ఉండే నియోజకవర్గం. సో అట్లా 100 మంది ఎమ్మెల్యేలతోని దానం నాగేందర్ అన్న కానివ్వండి, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ లోనే ఎక్కువ మందికి అత్యధికంగా మేము అప్పుడు ఇచ్చినాం. అప్పుడు టైలరింగ్ నేర్పించినప్పుడు జాకెట్ కూలి 10 రూపాయలు, ఇలా 300 తాత. మరి ఆ 300 అంటే ఇలా ఎంత ఇబ్బందులు చెప్పండి. ఆర్థిక పరిస్థితి అట్లనే ఉంది కానీ ఈ రకంగా ఉంది కదా. కాబట్టి గవర్నమెంట్ నుంచి మీ వేదిక ద్వారా మా విషయం తీసుకొని మీరు ప్రస్తావించడం మీకు ధన్యవాదాలు. నిజంగా కూడా ఈ అమ్మ టీవీ నిజంగా ఏఎన్ఎం ఛానల్ నిజంగా కూడా నేను చాలా సందర్భాలలో చూసిన. గాంధీ శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలలో ఉంటూ ఒక ఈ టీవీ పేపర్ అనేది కూడా ఒక సామాజికంగా ఒక సోషల్ సర్వీసే, దాంట్లో లాభాలు వచ్చేది అనేది ఏం లేదు. ఇప్పుడు 10 మందిని మాలాంటి వాళ్ళని తయారు చేయడము, 10 మందిని ఒక వేదిక ఇవ్వడము, ఇంత చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత పొద్దున మీరు ఇప్పుడు ఏ సంబంధం లేని మాలాంటి మహిళలను మీరు పైకి తీసుకురా అంటే 10 మందికి పరిచయం చేయడం అనేది మామూలు విషయం కాదు. మనం ఎంత గొప్ప ఉన్నా, ఎన్ని కోట్లున్నా, ఎంతున్నా మనం చేసే కార్యక్రమం ప్రజలకు తెలవాలంటే మీలాంటి ఛానల్స్ వల్లనే, మీలాంటి వారి వల్లనే ఇలాంటివి జరగడం జరుగుతుంది. నిజంగా కూడా ఏఎన్ఎం ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియదు. మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మాకు తెలియదు మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసిండ్రు, మీరు అది చేయడం అనేది సంతోషం అనిపించింది. మీరు ఏం చేసినా ఒక్కటే చెప్పండి, ఒక్క కుట్టు మిషన్ మదర్ ఫౌండేషన్ ప్రతి మహిళకి ఇవ్వమని. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యి ఉన్నాం. ఒక్క మిషన్ ఇస్తే వాళ్ళకు ఉపాధి చూపించినట్టే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగానే ఈ మదర్ ఫౌండేషన్ కి ఒక్క కుట్టు మిషన్, ఒక్క కుట్టు మీ గతంలో 7,500 ఉంది, ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి ఒక 6,500, 6,000 లోపల మిషన్ కూడా వస్తుంది. ఈ 6,000తోని నెలకు వాళ్ళు 20,000 సేవ్ చేసుకోగలుగుతారు. ఒక 4,000, 5,000 క్యాష్ రూపకంగా వాళ్ళు తీసుకొచ్చే సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి నేను విన్నమించుకుంటున్నా. ఒక్కసారి రాజకీయాలకు అతీతంగా ఒక్కసారి ఈ బలహీన వర్గాల మహిళల కోసం మీరు ఒక్కసారి ఆలోచించి ఒక్క కుట్టు మిషన్ అన్న, మీరు యూనిఫామ్స్ ఏ రకంగా అయితే మహిళా సంఘాలకు అప్పచెప్పిండ్రో ఇలా ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ అయిన వాళ్ళకి మిషన్ ఇస్తే మీ యూనిఫామ్స్ కుట్టొచ్చు, మమ్మల్ని ఇలా కోటీశ్వరులు చేయొచ్చు అనే ఒక నినాదంతో రేవంత్ రెడ్డి అన్నకు మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా ఒక సంధ్యక్కగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ